కౌంటింగ్ కేంద్రం వద్ద పాడి కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలో కలవడానికి వచ్చిన కౌశిక్ అనుచరులతో హంగామా చేశాడు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ ముందు కౌశిక్ రెడ్డికి పోలీసులకు తోపులాట జరిగింది. నియోజకవర్గ ప్రజలు ఏ నమ్మకం అయితే నా మీద పెట్టుకొని గెలిపించిండ్రో ఆ నమ్మకంని ఖచ్చితంగా నేను నిలబెట్టుకుంటా అని తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కన్నా ఈటల రాజేందర్ గారు నోరు అదుపులో పెట్టుకోవాలి. కొడితే బుల్లెట్ దిగిందా లేదా లెక్క గది కావాలి. ఇలా మళ్ళా జన్మల హుజరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోవడం ఉండదు. గ్యారెంటీగా కేసీఆర్ గారి జెండానే, కేసీఆర్ గారి అడ్డానే హుజరాబాద్ గడ్డగా మిగిలిపోతుంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏ నమ్మకం అయితే పెట్టుకుంటో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా తెలియజేస్తూ, 20 ఏళ్ల క్రితం ఇదే ఈటల రాజేందర్ గారు మా నాన్నని నమ్మించి జెడ్పీటీసీగా ఓడగొట్టి గొంతు కోసే ప్రయత్నం చేసి నానాడు నేను రాజకీయాలలో లేను. ఇవాళ రిటర్న్ గిఫ్ట్గా మా నాన్నకి ఇవాళ నేను ఎమ్మెల్యేగా గెలిచి సర్టిఫికేట్ తీసుకుంటా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇట్లనే ఉంటుంది.